మనం చెప్పుకుంటూ వెళ్దాం. ఓకే డన్. ఓకే డన్. సో లాస్ట్ క్లాసెస్లో మనకు ఎఫ్ఐకి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా మన ఇంటర్వ్యూ ట్రాకింగ్ ఎంతవరకు అడుగుతారు, ఏమేమి అడుగుతారు, తర్వాత ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్స్ ఎలా ఉన్నాయి, P2P, O2C, సో అవన్నీ కూడా డిస్కస్ చేసాం. టుడే మనము సిఓ లైక్ కంట్రోలింగ్లోకి ఎంటర్ అవుతాం. ఓకే, యాజ్ ఎ ఎఫ్ఐ కన్సల్టెంట్గా మనం వెళ్ళాలన్నప్పుడు ఎఫ్ఐ టోటల్గా మనము డిస్కషన్ చేసుకుంటే క్లియర్గా తెలిసిపోతుంది. బట్ సిఓలో ఏమైనా ఐడియా ఉందంటే ఒక 3 or 4 టాపిక్స్ మాకు ఐడియా ఉంది, బట్ ఆ సిచ్యువేషన్ రాలేదు వర్క్ చేయడానికి, బట్ ఇంట్రెస్ట్ అయితే ఉంది అండి అన్నట్టుగా చెప్తే సరిపోతుంది మనకి. ఓకే, యాజ్ ఎ ఎఫ్ఐ కన్సల్టెంట్గా మనం వెళ్ళాలనుకున్నప్పుడు. ఓకే, దీనికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ తర్వాత డెఫినేషన్స్ డిస్కషన్ చేద్దాం. పీపీటీ కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి. కనిపిస్తుంది. చూడండి, వాట్ ఈజ్ ఏ కంట్రోలింగ్, కంట్రోలింగ్ అంటే ఏంటి అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం స్మాల్ డెఫినేషన్ ఇచ్చాం చూడండి. ఇట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ SAP మోడల్ ఆఫర్డ్ టు అన్ ఆర్గనైజేషన్. It supports coordination, monitoring and optimization of all the processes in an organization. The main purpose of SAP controlling model is planning. Objective of controlling is to manage the costs and revenue in the organization. కంట్రోలింగ్ అంటేనే మనము కాస్ట్ లైక్ ఒక ఏదైతే ఇన్కమ్ ఉంటుందో ఆ ఇన్కమ్ని ప్లానింగ్ ప్రకారంగా కరెక్ట్గా ఇన్ టైంలో మన యొక్క బిజినెస్కు మేనేజ్ చేస్తూ రెవెన్యూని ఏ విధంగా పెంచాలి, మన వర్క్ని కరెక్ట్గా ఎక్స్ట్రా అమౌంట్ అవ్వకుండా కంట్రోలింగ్ చేస్తూ ఆర్గనైజేషన్లో ఒక ప్రాసెస్ని ఏ విధంగా మానిటరింగ్ చేయాలి, తర్వాత కోఆర్డినేషన్ చేయాలి అనేది మెయిన్ టాస్క్. ఇక్కడ కంట్రోలింగ్ అనేది హైయెస్ట్ హైరార్సీ ఆఫ్ సిఓ అని చెప్తాం. ఓకే, సో మనకి ఎఫ్ఐలో కంపెనీ కోడ్ అనేది ఏ విధంగా ఇంపార్టెంటో కంట్రోలింగ్లో మనకి సిఓ అనేది హైయెస్ట్ హైరార్సీ అని చెప్తాం. ఓకే, ఎందుకంటే మెయిన్ థింగ్ అంతా కంట్రోలింగ్ మీదనే ఆధారపడుతుంది. సిఓలో మనము కంట్రోలింగ్ ఏరియాని క్రియేషన్ చేస్తాము, దాని మీదనే టోటల్ సిఓ అనేది ఆధారపడి ఉంటుంది. ఓకే, ఎఫ్ఐలో మనం చూస్తే కంపెనీ కోడ్ ఎంత ఇంపార్టెంటో కంట్రోలింగ్లో కూడా సేమ్ అంతే ఇంపార్టెంట్. కంట్రోలింగ్ అనేది హైయెస్ట్ హైరార్సీ ఆఫ్ సిఓ అని మనం డిస్కషన్ చేస్తాం. ఇది కంపెనీలో ఉన్న ఆబ్జెక్టివ్స్ని ఏ విధంగా మేనేజ్ చేయాలి, ఆర్గనైజేషన్లో రెవెన్యూస్ని ఏ విధంగా పెంచాలి, ఆ తర్వాత కాస్ట్ను ఎలా తగ్గించాలి అనేది కంట్రోలింగ్లో మనం మెయిన్ చేయాల్సిన ముఖ్యమైన ఇంపార్టెంట్ మెయిన్ రోల్. ఓకే డన్. తర్వాత చూస్తే సో మెయిన్ దీంట్లో స్టెప్స్ వచ్చేసి మెయింటైన్ కంట్రోలింగ్ ఏరియా. OKKPలో మనము దీన్ని క్రియేషన్ చేస్తాం. దానిలోనే అసైన్ కంపెనీ కోడ్ టు కంట్రోలింగ్ ఏరియా, యాక్టివేట్ కాంపోనెంట్స్ ఇన్ కంట్రోలింగ్ ఏరియా చేయాల్సి వస్తుంది. తర్వాత మనము గ్లోబల్ సెట్టింగ్స్లో నెంబర్ రేంజ్ ఎలా ఇస్తామో డాక్యుమెంట్ టైప్స్కి, మనకి సిఓలో కూడా నెంబర్ రేంజ్ అనేది కంట్రోలింగ్ డాక్యుమెంట్స్కి అసైన్ చేయాలి అండ్ క్రియేషన్ చేయాలి. KANKలో ఆ పని మనం చేస్తాం. దీంట్లో కంట్రోలింగ్ ఏరియాలో ఇవి రెండు చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి రెండు చాలా చాలా మెయిన్ కీ రోల్ మెయింటైన్ చేస్తాయి. తర్వాత కంట్రోలింగ్లో SAP FI, SAP CO డిఫరెన్స్ ఏంటి ఇప్పుడు చూద్దాం. సో ఇట్ ఈజ్ ఏ ఫైనాన్షియల్ అకౌంటింగ్. FI అనేది ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఒక బిజినెస్ ప్రాఫిట్లో ఉందా, లాస్లో ఉందా, దాని ఫైనాన్షియల్ పొజిషన్ ఎలా ఉంది, బ్యాలెన్స్ షీట్ ఏంటి అనేది FIలో మనకి క్లియర్ కట్గా తెలుస్తుంది. సో తర్వాత ఈ FI అనేది ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అని కూడా మనం చెప్పుకుంటాం. సో పర్ ఇయర్ మన బిజినెస్ ప్రాఫిట్లో ఉందా, లాస్లో ఉందా అనేది ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అనేది ప్రపంచానికి షో చేస్తాం. ఎందుకంటే తెలియాలి కాబట్టి ఇయర్ కంపెనీ ఇంక్రీజ్ అవుతుందా లేదా అనేసి. తర్వాత ఇది గ్యాప్ అనాలిసిస్ని ఫాలో అవుతుంది, స్టాచ్యూటరీ రెగ్యులేషన్స్ కూడా ఫాలో అవుతుంది. గవర్నమెంట్కి ఏమైనా ట్యాక్సెస్ పే చేయాలన్నా ఇన్ టైంలో ఏమైనా గ్యాప్స్ ఏమైనా ఉన్నాయా, వాటన్నిటిని కూడా FI అనేది ఫాలో అవ్వడం జరుగుతుంది ఈ ఓన్ స్టాండర్డ్స్తో. సో CO అనేది ఇట్ ఈజ్ ఏ కంట్రోలింగ్. సో కంట్రోలింగ్లో అనేది డెసిషన్ మేకింగ్, కంపెనీ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కంట్రోలింగ్లో ఒక ప్రోడక్ట్ని మనం ఏదైనా తయారు చేస్తున్నామంటే ఆ ప్రోడక్ట్కి కావాల్సిన రా మెటీరియల్ అనేది కరెక్ట్గా పర్చేజ్ చేసి ఎంత క్వాంటిటీ కావాలనో అంత క్వాంటిటీ విధంగా జనరేట్ చేసుకునే విధంగా మనము ఎక్స్ట్రా మెటీరియల్ కొనకుండా, ఎక్స్ట్రా ఎంప్లాయీస్ని పెట్టుకోకుండా, మనకు ఎంతవరకు అయితే అవసరం అవుతుందో అంతే కరెక్ట్గా పెట్టుకొని కాస్ట్ను రెడ్యూస్ చేస్తూ బిజినెస్లో డెసిషన్ మేకింగ్స్ అనాలిసిస్ చేయాలి. ఎలా పెడితే అలా ఎక్స్ట్రా కొని వాటిని యూజ్ చేయకుండా పక్కన పడేసి కాస్ట్ ఎక్కువ చేస్తూ ఎంప్లాయీస్ని ఎక్కువ తీసుకుంటూ అలా మనం చేయకూడదు.
డెసిషన్ మేకర్స్ అనేది కంపల్సరీగా కంట్రోలింగ్లో ఉంటారు. సో ఇదేంటంటే టోటల్గా సిఓ అనేది ఇంటర్నల్ రిపోర్టింగ్ ఆర్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ అంటాం. ఇది ఇంటర్నల్గా బిజినెస్లో జరిగే ప్రతి 1 రూపీతో సహా మనము కరెక్ట్గా మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఎలాంటి స్టాండర్డ్స్ ఉండవు, ఎలాంటి గ్యాప్స్ కూడా ఉండవు. ఓకే, వీళ్ళు ఎలాంటి స్టాండర్డ్స్ ఫాలో అవ్వరు. వాళ్ళ ఓన్ డెసిషన్ మేకర్స్ ఏదైతే డెసిషన్ తీసుకున్నారో వాటినే వాళ్ళు మెయింటైన్ చేయడం జరుగుతుంది. తర్వాత ఫాలోస్ ఓన్ స్టాండర్డ్స్ లైక్ బెస్ట్ బిజినెస్ ప్రాక్టీసెస్. సో బెస్ట్గా మంచి డెసిషన్ తీసుకొని మనము ఏ విధంగా కాస్ట్ తగ్గించి బెస్ట్ ప్రోడక్ట్ని మార్కెట్లో రిలీజ్ చేయాలనేదే కంట్రోలింగ్లో మెయిన్ కాన్సెప్ట్గా మనం డిస్కషన్ చేయొచ్చు. ఓకే, దీంట్లో మనం చూస్తే వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ది ప్రోడక్ట్ అండ్ టైప్స్ ఆఫ్ కాస్టింగ్ షీట్ అన్నాం. దీంట్లో 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి డైరెక్ట్ కాస్ట్ ఉంటుంది, తర్వాత ఇండైరెక్ట్ కాస్ట్ ఉంటుంది. డైరెక్ట్ కాస్ట్ అంటే ఇట్ ఇన్వాల్వ్స్ ఇన్ ప్రొడక్షన్. ఇది డైరెక్ట్గా ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అవుతుంది. దీన్ని ప్రైమ్ కాస్ట్ అని కూడా పిలుస్తాం. ఇప్పుడు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో ఒక ప్రోడక్ట్ని తయారు చేయాలంటే ఫస్ట్ మెటీరియల్ కావాలి. ఆ మెటీరియల్ తెచ్చిన తర్వాత దాన్ని ఫినిష్డ్ గుడ్స్గా మార్చడానికి ఎంప్లాయీస్ లేబర్స్ కావాలి. అందుకు కానీ బిజినెస్లో కొన్ని ఎక్స్పెన్సెస్ కూడా అవుతాయి. ఇవంతా ఒక కంపెనీ ఫ్యాక్టరీలో జరిగే డైరెక్ట్ కాస్ట్ అంతా. ఓకే, దీన్ని మనం డైరెక్ట్ కాస్ట్ అంటాం. ఇట్ ఇన్వాల్వ్స్ ఇన్ ప్రొడక్షన్ ఆర్ ప్రైమ్ కాస్ట్. డైరెక్ట్ మెటీరియల్ పర్చేజ్ చేస్తాం, లేబర్స్ వర్క్ చేస్తారు. ఆ లేబర్స్ పనిచేసినందుకు వాళ్ళకి వేజెస్, అదర్ మిస్టన్ ఎక్స్పెన్సెస్, మిషన్లు పనిచేస్తుంటాయి, ఆయిల్, తర్వాత పవరు, ఇవన్నీ చెక్ చేసుకుంటూ ఉంటారు. ఇది డైరెక్ట్ కాస్ట్ కిందకి వస్తుంది. ఇండైరెక్ట్ కాస్ట్ అంటే ఇట్స్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రొడక్షన్. సో దీన్ని ఓవర్ హెడ్స్ అని కూడా అంటాము. ఇది ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అవ్వదు. ఆ ప్రోడక్ట్ డైరెక్ట్ కాస్ట్లో ఒక ప్రోడక్ట్ తయారు చేసిన తర్వాత ఆ ప్రోడక్ట్ని మార్కెట్లో రిలీజ్ చేయాలంటే డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ రిలీజ్ చేయదు. మార్కెట్లో థర్డ్ పార్టీ కంపెనీస్ ఉంటాయి, డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు, హోల్సేలర్స్ ఉంటారు, రీటైలర్స్ ఉంటారు. సో వాళ్ళందరూ ఎవరు అంటే థర్డ్ పార్టీ కంపెనీస్. ఒక ప్రోడక్ట్ తయారైన తర్వాత అది కస్టమర్ చేతిలోకి వెళ్ళాలంటే ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ దగ్గర డిస్ట్రిబ్యూటర్లు తీసుకుంటారు, డిస్ట్రిబ్యూటర్ల దగ్గర హోల్సేలర్స్ తీసుకుంటారు, హోల్సేలర్స్ దగ్గర రీటైలర్స్ తీసుకుంటారు, రీటైలర్స్ దగ్గర కస్టమర్స్ తీసుకుంటారు. సో ఇది ఇండైరెక్ట్గా జరుగుతుంది. డైరెక్ట్గా కస్టమర్ వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో కొనలేడు. ఒక చైన్ అనమాట. ఇది చైన్ స్కాచింగ్ లాగా ఉంటుంది. ఇది ఇండైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ లేబర్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ జరుగుతుంది. ఓకే, దీన్ని ఇండైరెక్ట్ కాస్ట్ అని మనం చెప్పుకుంటాం. ఫస్ట్ వన్ చూడండి, వర్క్ కాస్ట్ ఆర్ ఫ్యాక్టరీ కాస్ట్ అంటే ఏంటి? డైరెక్ట్ కాస్ట్ ప్లస్ ఇండైరెక్ట్ కాస్ట్, ఇవి రెండు కలిపితే దాన్ని వర్క్ కాస్ట్ లేదా ఫ్యాక్టరీ కాస్ట్ అంటాం. ఓకే, తర్వాత కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్స్ అంటే ఏంటి? వర్క్ కాస్ట్ ప్లస్ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్. అడ్మినిస్ట్రేషన్ అంటే ఒక కంపెనీలో ఒక అడ్మినిస్ట్రేషన్, మన బిజినెస్లో జరిగే ఒక అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. ఓకే, దానికి సంబంధించిన రిపోర్ట్స్, డాక్యుమెంట్స్ వీళ్ళందరూ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఎంతమందికి ఏ శాలరీస్ ఇస్తున్నారు, ఎలాంటి ఎక్స్పెన్సెస్ జరుగుతున్నాయి, ఎలాంటి ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా అడ్మినిస్ట్రేషన్లో జరిగే కాస్ట్. సో వర్క్ కాస్ట్ ప్లస్ అడ్మినిస్ట్రేషన్ రెండు కలిపితే దాన్ని కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్స్ అంటాం. తర్వాత కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటే ఏంటి? కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ప్లస్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ఒక ప్రోడక్ట్ని మార్కెట్లో సేల్ చేయాలంటే దానికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ కానీ, సో ఆ సెల్ చేయడానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ కానీ, ఇవి ఏమున్నా కూడా కాస్ట్ ఆఫ్ గూడ్స్ అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ప్లస్ సెల్లింగ్ డిస్ట్రిబ్యూషన్ కలుపుతారు. తర్వాత సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ అంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ప్లస్ ప్రాఫిట్. మనకు వచ్చిన ప్రాఫిట్ని తర్వాత కాస్ట్ ఆఫ్ గూడ్స్ని రెండు కలిపితే సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్గా మనం చెప్పడం జరుగుతుంది. ఓకే, చూడండి. తర్వాత ఎస్ఏపిలో మనకి 3 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి: బడ్జెట్స్, యాక్చువల్స్, వేరియన్స్. బడ్జెట్స్ అంటే ఏంటంటే ప్లానింగ్. ఇట్ ఈజ్ ఏ ఎస్టిమేటెడ్ వాల్యూ త్రూ అవుట్ 1 year. ఇప్పుడు ఒక 1 yearలో బడ్జెట్ ప్లానింగ్ చేసుకుంటాం, 1 crore లేదంటే 50 lakhs. దాని ప్రకారంగానే మనం రా మెటీరియల్ పర్చేజ్ చేస్తాం, దాన్ని ఫినిష్డ్ గుడ్స్గా మారుస్తాం, మార్కెట్లో సేల్ చేస్తాం. మన దగ్గర పనిచేసే ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వాలి, ఆ అమౌంట్లోనే రెంట్స్ పే చేయాలి, అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోవాలి. ఇవన్నీ కలిపి బడ్జెట్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు సినిమాకు ఒక బడ్జెట్ ఎలా ఫిక్స్ చేసుకుంటారో 1 crore లేదంటే 100 crores అని, అలా బడ్జెట్ ప్లాన్ చేసుకొని ఆ 1 yearలో మనం చేయాల్సిన వర్క్ అంతా అదే అమౌంట్లో సెట్ అయ్యే విధంగా పెట్టుకోవాలి. తర్వాత యాక్చువల్స్, అండర్ ఎస్టిమేట్ ద బడ్జెట్ వాల్యూ. ఇప్పుడు నువ్వేమో 1 crore అని అనుకున్నావు, ఓకే, లేదంటే 10 rupees అని నువ్వు అనుకున్నావు, కానీ 20 rupees ఎక్స్ట్రా, అంటే ఒక 10 rupees ఎక్స్ట్రా అయింది. ఇది అండర్ ఎస్టిమేట్ ద బడ్జెట్ వాల్యూ. అంటే
నువ్వు ఒక ప్రొడక్షన్ చేసేటప్పుడు నీకు అండర్ ఎస్టిమేట్ అనేది ఉండకూడదు. ఒక ఎస్టిమేషన్ అనేది చేయాలి. యాజ్ ఎక్స్పీరియన్స్ పర్సన్గా నువ్వు ఎస్టిమేషన్ చేసి ఇంత అని చెప్పాల్సి వస్తుంది. నువ్వు అండర్ ఎస్టిమేట్ చేసి కరెక్ట్గా నువ్వు ఇవ్వకపోతే బ్యాడ్ నేమ్ వస్తుంది. సో యాక్చువల్స్ అంటే అండర్ ఎస్టిమేట్ ద బడ్జెట్ వాల్యూ అని చెప్తాం. తర్వాత వేరియన్స్, డిఫరెన్స్ బిట్వీన్ బడ్జెట్ అండ్ యాక్చువల్స్. బడ్జెట్ మనం ఎంత అనుకున్నాం, వేరియన్స్ ఎంత, యాక్చువల్స్ అనేది ఎంత ఎక్స్ట్రా అయింది. సో అది ప్రైస్ వేరియన్స్లో వచ్చిందా, క్వాంటిటీ వేరియన్స్లో వచ్చిందా అనేది మనం చెక్ చేసుకోవాల్సి వస్తుంది. దాన్ని వేరియన్స్ అని మనం చెప్పుకుంటాం. ఎస్ఏపి సిఓలో ఈ 3 ఫ్యాక్టర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కరెక్ట్గా ఎస్టిమేషన్ చేసుకోవాలి. మార్నింగ్ వచ్చింది ఇంటర్వ్యూలో సార్ చెప్పారు 3 అడిగిండు. అడుగుతారు, కంపల్సరీ అడుగుతారు. బడ్జెట్ అంటే ఏంటి, యాక్చువల్లీ వేరియన్స్, ఈ 3 అడిగిండు. మూడిటికో నేను దాని గురించి చెప్పిన. యాక్చువల్స్ అంటే ఇట్ ఈస్ ఎగ్జాక్ట్ ఫిగర్ కాకుండా యాక్చువల్స్ ఇంత ఉంటుంది. అదే మనం అనుకున్న బడ్జెట్కి కొంచెం ఎక్స్ట్రా కావచ్చు, తక్కువ కావచ్చు. ఓకే, సో అదే చెప్పాను. మనకి సిఓలో ఉండే ఎలిమెంట్స్ ఏంటంటే ఇవే: కాస్ట్ ఎలిమెంట్స్, కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్, ప్రోడక్ట్ కాస్టింగ్, కోపా, ఇంటర్నల్ ఆర్డర్స్. మనము కాస్ట్ ఎలిమెంట్స్, కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్ చెప్పుకుంటాం. ఈ ప్రోడక్ట్ కాస్టింగ్, కోపా, ఇంటర్నల్ ఆర్డర్స్ అనేది ఇవి కొంచెం లెంతీ సంబంధించి మ్యాక్సిమం ఒక 3 months వరకు అలా పడుతుంది. చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. ఓకే, సో తర్వాత మనకి కాస్ట్ ఎలిమెంట్స్ అంటే ఏంటి అంటే, కాస్ట్ ఎలిమెంట్ అకౌంటింగ్ ఇస్ ద కాస్ట్ క్యారియర్ విచ్ క్యారీస్ ద కాస్ట్ ఫ్రమ్ SAP FI to SAP CO. It provides with an overview of the costs and revenues that occur in an organization. మీరు ఎఫ్ఐలో FS00లో ఏవైతే నువ్వు జిఎల్స్ క్రియేషన్ చేసింటావో వాటిని యాజ్ ఇట్ ఈజ్గా అదే నెంబర్స్తో సిఓలోకి మనము క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. SAP FI టు SAP CO. ఓకే, ఆ జిఎల్స్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటినే కాస్ట్ ఎలిమెంట్స్గా మనము మార్చడం జరుగుతుంది. వీటిని మనం కాస్ట్ ఎలిమెంట్స్ అంటాం. కాస్ట్ ఎలిమెంట్ అకౌంటింగ్ ఈజ్ కాస్ట్ క్యారియర్ విచ్ క్యారీస్ ద కాస్ట్ ఫ్రమ్ SAP FI టు SAP CO. ఆ ఎక్స్పెన్సెస్ జిఎల్స్ ఏవైతే ఉన్నాయో, ఇన్కమ్స్ జిఎల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాజ్ ఇట్ ఈస్గా FI నుంచి సిఓకి మనము చేంజ్ చేయడం జరుగుతుంది. దీంట్లో 2 types ఆఫ్ కాస్ట్ ఎలిమెంట్స్ ఉంటాయి: ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్, సెకండరీ కాస్ట్ ఎలిమెంట్. సో ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్ అంటే ఇట్ క్యారీస్ ద కాస్ట్ ఫ్రమ్ FI టు CO. FI టు COకి క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది. ఇది ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్ అంటాం. ద జిఎల్ అకౌంట్ మస్ట్ ఫస్ట్ బి క్రియేటెడ్ ఇన్ SAP FI. FIలో నువ్వు క్రియేషన్ చేసి ఉంటేనే అది సేమ్ జిఎల్ నెంబర్తో మనము కాస్ట్ ఎలిమెంట్ సిఓలో మార్చగలుగుతాము. అక్కడ క్రియేట్ చేయలేకపోతే ఇక్కడ మార్చగలగలేము. అది గుర్తుపెట్టుకోవాలి. సెకండరీ కాస్ట్ ఎలిమెంట్, ఇట్ క్యారీస్ ద కాస్ట్ ఫ్రమ్ CO టు CO. CO టు CO అనేది సెకండరీ కాస్ట్ ఎలిమెంట్కి మనం షో చేస్తాం. ఇట్ యూజ్డ్ ఫర్ ఇంటర్నల్ అలొకేషన్ యాక్టివిటీస్. నో రిలేషన్ టు జిఎల్ అకౌంట్స్ ఇన్ SAP FI. ఇది FIకి COకు లింక్ ఉండదు, CO టు COకు లింక్ ఉంటుంది. దీన్ని సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ అని మనం చెప్పుకుంటాం. SAP కాస్ట్ ఎలిమెంట్స్ అకౌంటింగ్, ఇంట్రడక్షన్ ఆఫ్ కాస్ట్ ఎలిమెంట్ అకౌంటింగ్, టైప్స్ ఆఫ్ కాస్ట్ ఎలిమెంట్స్, క్రియేషన్ ఆఫ్ కాస్ట్ ఎలిమెంట్స్ అని చెప్పొచ్చు. ఎగ్జాంపుల్ చూడండి: జిఎల్ కాస్ట్ ఎలిమెంట్స్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ FI, ఇది CO కంట్రోలింగ్. సో ఇప్పుడు ఎక్స్పెన్సెస్ జిఎల్, రెవెన్యూ జిఎల్. రెంట్ అనేది ఎక్స్పెన్స్, సేల్స్ అనేది ఇన్కమ్, శాలరీ అనేది ఎక్స్పెన్స్, మిస్లెనియస్ ఎక్స్పెన్సెస్ ఇన్కమ్ అనేది రెవెన్యూ. ఇంకా డిస్కౌంట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, రెంట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, ఇవి కూడా వస్తాయి. ఓకే, ఈ సేమ్ ఈ ఫైనాన్షియల్ అకౌంటింగ్లో ఏవైతే జిఎల్స్ ఉన్నాయో వాటిని యాజ్ ఇట్ ఈజ్గా అవే నెంబర్స్తో కంట్రోలింగ్లోకి మనము కాస్ట్ ఎలిమెంట్స్ని సెటప్ చేస్తాం. సేమ్ అయ్యే జిఎల్స్ లింక్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. అది ఎలా అనేది చూపిస్తాను. ఇవి కాన్ఫిగరేషన్ స్టెప్స్. మనకి కంట్రోలింగ్ ఏరియా వచ్చేసి KPలో క్రియేషన్ చేస్తాం. నెంబర్ అని వచ్చేసి KANKలో చేస్తాం. మెయింటైన్ వేరియన్స్ వచ్చేసి EQలో చేస్తాం. కాస్ట్ ఎలిమెంట్ అకౌంట్స్ వచ్చేసి B2. క్రియేషన్ ఆఫ్ ప్రైమరీ KA01 లేదంటే FS00 నుంచి డైరెక్ట్గా చేయొచ్చు. క్రియేట్ బ్యాచ్ ఇన్పుట్ సెషన్ B3. ఎగ్జిక్యూట్ బ్యాచ్ ఇన్పుట్ సెషన్ SM35. కాస్ట్ ఎలిమెంట్ రిపోర్ట్ KA23. ఇవి మనము కాస్ట్ ఎలిమెంట్స్ కంట్రోలింగ్ ఏరియా సంబంధించిన స్టెప్స్. సో దీంట్లో ఇప్పుడు 1 by 1 మనం చూద్దాం.
ఎస్ఏపి ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఫస్ట్ ఓకే కేపీకి వెళ్తున్నాను అండి. ఓకే కేపీ. ఓకే, వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం చూడండి, ఒకటి ఆల్రెడీ ఎవరిదో ఒకటి ఉంటుంది కదా, అది సెలెక్షన్ చేసుకున్నాం. సెలెక్షన్ చేసుకొని ఇక్కడ న్యూ ఎంట్రీస్ తీసుకున్నాం, లేదంటే కాపీ యాజ్. ఓకే, ఇక్కడ మనకు వచ్చేసి /n బ్యాక్ వస్తున్నాను. ఓకే కేపీ వెళ్తున్నాను, లేదంటే డైరెక్ట్గా న్యూ ఎంట్రీస్ అని తీసుకున్నాం, ప్రాబ్లం లేదు. ఓకే, సో ఇక్కడ చూడండి, మీ కంపెనీ ఏదైతే ఉంటుందో అదే కంపెనీకి సంబంధించిన కంపెనీ కోడ్ ఉంటుంది కదా, మీ కంపెనీ కోడ్ ఏదైతే క్రియేషన్ చేస్తారో అదే కంపెనీ కోడ్ ఇక్కడ క్లిక్ చేయండి. సిఓ ఏరియా దీంట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, KED1 ఎంటర్. ఆటోమేటిక్గా చూడండి కంట్రోలింగ్ ఏరియా, నీ ఎఫ్ఐలో కంపెనీ కోడ్ ఏదైతే ఉందో అదే ఇక్కడ కంట్రోలింగ్ ఏరియా క్రియేషన్ అవుతుంది. ఆటోమేటిక్గా నీ కంపెనీ నేమ్ వస్తుంది, తర్వాత ఇక్కడ కరెన్సీ టైప్ వస్తుంది, 10 అనేది డిఫాల్ట్గా కరెన్సీ INR వస్తుంది, తర్వాత నీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ వస్తుంది, ఫిజికల్ ఇయర్ వేరియంట్ వస్తుంది ఆటోమేటిక్గా. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలంటే అసైన్మెంట్ కంట్రోల్, కంపెనీ కోడ్ కంట్రోలింగ్ ఏరియా. ఇక్కడ వచ్చేసి మనకి కంట్రోలింగ్ ఏరియా సేమ్ యాజ్ కంపెనీ కోడ్, క్రాస్ కంపెనీ కోడ్ కాస్ట్ అకౌంటింగ్. ఒకవేళ వేరే కంపెనీ కోడ్తో లింక్ చేయాలంటే క్రాస్ కంపెనీ కోడ్ చేయాలి, అలా చేయం కాబట్టి మనం క్రాస్ కంట్రోలింగ్ ఏరియా సేమ్ యాజ్ కంపెనీ కోడ్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత డాక్యుమెంట్ మనకి ఎస్ఏ డాక్యుమెంట్, జిఎల్తో లింక్ కాబట్టి ఎస్ఏ డాక్యుమెంట్ తీసుకుంటాం. ఇంకా రిమైనింగ్ ఏమని మనకు అవసరం లేదు. ఇలా ఇచ్చిన తర్వాత ఒకసారి సేవ్ చేద్దాం. ఓకే, సో ఇలా ఫస్ట్ ఇలా ఇచ్చిన తర్వాత ఇక్కడ కంట్రోలింగ్ స్టాండర్డ్ హైరార్సీ అనేది ఓన్గా క్రియేషన్ చేసుకోవాలి. ఇక్కడ ఇది మ్యాండేటరీ, ఇదే ప్రాణం. కంట్రోలింగ్ ఏరియాలో ఈ స్టాండర్డ్ హైరార్సీ అనేది ప్రాణం. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే మన కంపెనీ కోడ్ ఇస్తున్నాను, KED1 _ ఇక్కడ వచ్చేసి CO కంట్రోల్ ఏరియా CO ఇచ్చుకోండి. ఇంకా డిఫాల్ట్గా కావాలంటే ఇంకా మీరు ఎక్స్ట్రానే యాడ్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, కంట్రోలింగ్ ఏరియా లేదంటే కంట్రోలింగ్ హైరార్సీ లేదంటే CCSH అని పెట్టుకోవచ్చు. CCSH అంటే కంట్రోలింగ్ ఏరియా స్టాండర్డ్ హైరార్సీ అంటాం, CCSH. ఎంటర్ ఇవ్వండి ఒకసారి. ఎంటర్ ఇచ్చిన తర్వాత సేవ్ చేయండి. క్రియేట్ ఓన్ రిక్వెస్ట్, కంట్రోలింగ్ ఏరియా ఫర్ KED1, సేవ్. ఈ KED1 _ CCSH అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే, తర్వాత అసైన్మెంట్ ఆఫ్ కంపెనీ కోడ్ సెలెక్ట్ చేయండి. అసైన్మెంట్ ఆఫ్ కంపెనీ, న్యూ ఎంట్రీ, ఇక్కడ కంపెనీ కోడ్ ఇవ్వండి, KED1 ఎంటర్ ఇవ్వండి. ఒకసారి సేవ్ చేయండి. నెక్స్ట్ యాక్టివేట్ కాంపోనెంట్స్ అండ్ కంట్రోల్ ఇండికేటర్స్, దీన్ని సెలెక్ట్ చేయండి, న్యూ ఎంట్రీస్. ఇక్కడ ఫిజికల్ ఇయర్ ప్రజెంట్ 2023 ఎంటర్ ఇవ్వండి. ఆటోమేటిక్గా ఇంకా 9 9 4 9 తీసేసుకుంటుంది. తర్వాత కాస్ట్ సెంటర్స్, యాక్టివేట్ కాంపోనెంట్స్, దీన్ని క్లిక్ చేయండి. కాస్ట్ సెంటర్స్, ఇక్కడ కాంపోనెంట్ నాట్ యాక్టివేట్ ఉంటుంది, దీన్ని మనం కాంపోనెంట్ యాక్టివేట్ చేసుకోవాలి. ఎందుకంటే కంట్రోలింగ్ ఏరియా అనేది మనకి యాక్టివేట్ అనేది అవ్వాలి. ఆర్డర్ మేనేజ్మెంట్, ఇది కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకా రిమైనింగ్ అనేది అవసరం లేదు. తర్వాత ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్, ఇది టిక్ మార్క్ పెట్టుకోండి. ఇది కంపల్సరీగా ఈ కాస్ట్ కంట్రోలింగ్ ఏరియా అనేది ప్రాఫిట్ సెంటర్ కూడా లింక్ అయి ఉంటుంది ఆటోమేటిక్గా. ఓకే, ఇది ఎందుకు అనేది మన ఫర్దర్ క్లాస్లో చెప్పుకుందాం. ఓకే, ఒకసారి సేవ్ చేద్దాం. ఈ కంట్రోలింగ్ ఏరియాకు ప్రాఫిట్ సెంటర్ అనేది కంపల్సరీగా లింక్ అయి ఉంటుంది. కంట్రోలింగ్ ఏరియాకు, తర్వాత కాస్ట్ ఎలిమెంట్స్కి, కాస్ట్ సెంటర్స్కి అన్నిటికీ లింక్ అవుతుంది ఇది. ఓకే సార్, సేవ్. డేటా వాస్ సేవ్. ఓకే, ఓకే కేపీలో మనము కంట్రోలింగ్ ఏరియా KED1 అనేది క్రియేట్ చేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఏముంది,
కేఏఎన్కే నెంబర్ రేంజెస్ ఫర్ కంట్రోలింగ్ డాక్యుమెంట్స్. ఓకే, కేఏఎన్కేలోకి వెళ్దాం. /n కేఏఎన్కే. ఇక్కడ కంపెనీది ఇవ్వండి, కంట్రోలింగ్ ఏరియా ఇవ్వండి, KED1. ఇక గ్రూప్స్లోకి వెళ్ళండి. సో ఇక్కడ COIN, CO త్రూ పోస్టింగ్స్ ఫ్రమ్ FI టు CO లింక్ కదా, ఇది మనం సెలెక్ట్ చేసుకొని ఒకసారి క్రియేట్ చేయాలి. ఇక్కడ కంట్రోలింగ్ ఏరియా ఫర్ KED1. ఇక్కడ నెంబర్ రేంజ్ ఇవ్వాలి మనం. నెంబర్ రేంజ్ 1 lakh ఇస్తున్నాను. 1 lakh టు 2 lakhs వరకు ఇస్తాను. సేవ్ చేయండి. నెంబర్ రేంజెస్ 1 lakh 2 lakhs ఇచ్చాను. ద చేంజెస్ వర్ సేవ్డ్. ఓకే ఓకే సార్. బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ COIN సెలెక్ట్ చేసి ఎలిమెంట్ గ్రూప్ అని సెలెక్ట్ చేయండి. ఆటోమేటిక్గా ఈ ప్లేస్ నుంచి కిందికి వెళ్ళిపోతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి 01 ఆటోమేటిక్గా నెంబర్ రేంజ్ తీసేసుకుంది. దాన్ని 2 times ప్రెస్ చేయండి. నెంబర్ రేంజ్ క్రియేషన్ చేసుకుంటాం కంట్రోల్ ఏరియాకు. ఇది చాలా ఇంపార్టెంట్. చూసారా, COI అనేది ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది. కొంచెం కిందికి వస్తే మనం ఆటోమేటిక్గా అది చూడండి KED1 వచ్చింది. ఇక్కడ కంట్రోలింగ్ ఏరియా ఫర్ KED1. ఓకే, సేవ్ చేయండి. చేంజెస్ హావ్ బీన్ సేవ్డ్. ఇది KNPలో మనం చేసుకునేది. సో తర్వాత నెక్స్ట్ OKEQ మెయింటైన్ వర్షన్. ఓకే, ఇక్కడ మనం 0 వర్షన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఇక్కడ సెట్టింగ్స్ ఫర్ ఈచ్ ఫిజికల్ ఇయర్ దీన్ని సెలెక్ట్ చేయండి. చూడండి ఇక్కడ వివో అనేది ప్రీవియస్ది మనది ఇచ్చేయాలి. ఇక్కడ KED1. ఓకే, మనం ఇప్పుడు 2023 ఫైనాన్షియల్ ఇయర్లో ఉన్నాం కాబట్టి ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్ అండ్ కాపీయింగ్ అలౌడ్ ఈ రెండు సెలెక్షన్ చేసుకోవాలి. ఒకసారి సేవ్ చేయండి. ఎస్. అవుట్పుట్ డివైస్ LP01 మామూలుగా డిఫాల్ట్గా ఉండేది SAPలో. ఓకే, జస్ట్ మాత్రమే. ఈ విధంగా మనం జస్ట్ షో చేస్తాం. మనకి మనకి అవుతుంది. OKEQ. ఓకే, తర్వాత ఇది సెలెక్షన్ చేసుకొని సెట్టింగ్స్ ఫర్ ప్రాఫిట్ సెంటర్ ఏరియా దీన్ని సెలెక్ట్ చేయండి. లేదు అంటే ఇది తీసేసేసి జస్ట్ దీన్నే క్లిక్ చేయండి. ఓకే, నార్మల్గా బ్యాక్ వచ్చేయండి. దీనిలోకి వెళ్ళండి.
lesson ఓకే దీన్ని సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్గా దీన్ని క్లిక్ చేయండి. సెట్టింగ్స్ ఫర్ ఈచ్ ఫిజికల్ ఇయర్కి అవసరం లేదు. తర్వాత న్యూ ఎంట్రీస్ ఇక్కడ 2023 ఇక్కడ ఎంఎం అని ఇవ్వండి. ఎంఎం అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ డిఫాల్ట్గా మీకు అర్థమవుతుంది. కొంచెం కిందికి వస్తున్నాను. ఇక్కడ యావరేజ్ రేట్ చూడండి, స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అంటే యావరేజ్ రేట్ అంటాం. దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అదే ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం. ప్లాన్ యాక్చువల్ వర్షన్. ఇప్పుడు మీకు ఇంటర్వ్యూలో ఏదైతే అడిగారని చెప్పారో అదే ఇది అనమాట. సో ఫస్ట్ ఓకే యూక్యూలోకి వెళ్ళి ఇక్కడ సెట్టింగ్స్ ఫర్ ఈచ్ ఫిజికల్ ఇయర్లోకి వెళ్ళి 2023 సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసి, తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి దీంట్లోకి సెట్టింగ్స్ ఫర్ ప్రాఫిట్ సెంటర్లోకి వెళ్ళి 2023 ఇక్కడ ఎక్స్చేంజ్ రేట్ టైప్ ఎంఎం, ఇక్కడ లైన్ ఐటమ్స్ని క్లిక్ చేసి సేవ్ చేయండి. అంతే. ఓకే, ఆటోమేటిక్గా తీసేసుకొని చూడండి. 2023 లైన్ ఐటమ్ క్లిక్ చేయాలి, ఎంఎం ఇచ్చి సేవ్ చేసేయండి. అట్లా తీసుకోవాలి. నెక్స్ట్ ఓకే B2 /n ఓకే B2 చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఇక్కడ చూడండి, న్యూ ఎంట్రీస్ అంటే FS00లో మీరు ఏవైతే తీసుకొని ఉంటారో అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ కింద, అదర్ ఇన్కమ్స్ కింద, ఇంకా కరెంట్ లయబిలిటీస్, కరెంట్ అసెట్స్ ఏవైనా కావచ్చు, వాటన్నిటిని కూడా ఇక్కడ మనము బ్యాక్ ఎండ్లో ఇవ్వాల్సి వస్తుంది, అసైన్ చేయాల్సి వస్తుంది. చూడండి ఏమేమి ఇచ్చామో చూద్దాం ఒకసారి. FS00 నువ్వు క్రియేట్ చేసి ఉంటావు కదా, అవన్నీ చూడండి. ఇక్కడ ఈ 4,01,000 నుంచి 4,06,000 వరకు ఇవ్వాలి. తర్వాత అదర్ ఇన్కమ్ కింద 3,03,01 నుంచి 3,03,04 వరకు ఇవ్వచ్చు. కరెంట్ అసెట్స్ కింద ఇవన్నీ ఇచ్చుకోవాల్సి వస్తుంది ఇక్కడ. ఓకే, చూద్దాం. ఇక్కడ కాస్ట్ కేటగిరీస్ అనేది అసైన్ చేయాలి కంపల్సరీగా. ఓకే, ఎక్స్పెన్సెస్ ఏమున్నాయో చూద్దాం. రెంట్ 4,01,000 నుంచి ఫ్రమ్ నుంచి 2 వరకు ఇవ్వాలి. అచ్చా, ఇదే ఇంటిగ్రేషన్ సార్, MM to GL, ఇది FI to CO. కేటగిరీ వచ్చేసి ప్రైమరీ కాస్ట్, కాస్ట్ రెడ్యూసింగ్ రెవెన్యూస్. మా కిందికి ఏమైనా ఉన్నాయో చూద్దాం. ఎక్స్పెన్సెస్ కదా, ఇది తీసుకోవాలి, దానికి 1 తీసుకోవాలి. తర్వాత ఇన్కమ్స్ ఏ నెంబర్ నుంచి స్టార్ట్ అయిందో చూద్దాం. 3,03,01 ఇంట్రెస్ట్ రిసీవ్డ్. తర్వాత ఎండింగ్ వరకు ఎంత వచ్చిందో చూద్దాం. 304 వరకు. ఇది ఇన్కమ్స్ కదా, ఎక్స్పెన్సెస్ అంటే 1 తీసుకున్నాం. ఇన్కమ్స్కి ఏముందో చూద్దాం. రెవెన్యూస్ కాస్ట్ ఎలిమెంట్ కేటగిరీ ఏమొచ్చిందో చూద్దాం. రెవెన్యూస్కి 11. ఇట్లా అసెట్స్కు ఒకటి ఉంటుంది. అట్లా మనం అన్నిటికీ తీసుకోవాల్సి వస్తుంది. ప్రజెంట్కి 2 చాలు. FI to COకి 2 చాలు. లయబిలిటీస్, అసెట్స్ ఏవైనా తీసుకోవచ్చు, మీ చాయిస్. ఓకే, నెక్స్ట్ ఓకే B2 అయిపోయిందా. ఇప్పుడు FS00కి వెళ్దాం. ఆల్రెడీ FS00 ఉన్నాం కదా. ఇప్పుడు ఇక్కడ ఉండేటన్నీ కూడా మనం ఏం చేయాలంటే కాస్ట్ ఎలిమెంట్స్గా మార్చుకోవాలి. ఈ ప్లేస్లోకి వచ్చి డైరెక్ట్గా మార్చేద్దాం. ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకున్నా,
సెలెక్ట్ చేసుకొని దీని మీద డబుల్ క్లిక్ ఇస్తాను 2 టైమ్స్. ఆటోమేటిక్గా అడ్మిన్ ఎక్స్పెన్స్ రెంట్ అకౌంట్ అని వచ్చేసింది కదా. దీన్ని క్లిక్ చేసి ఇక్కడ ఎడిట్ కాస్ట్ ఎలిమెంట్ క్లిక్ చేస్తాం. ఎడిట్ కాస్ట్ ఎలిమెంట్ వచ్చిందా? సేమ్ నెంబర్ ఆటోమేటిక్గా కాస్ట్ ఎలిమెంట్. దీన్ని ఏం చేయాలంటే మనము వ్యాలిడేట్ ఇవ్వాలి. ఫైనాన్షియల్ ఇయర్ 01/04 to 2023 ఇచ్చి మాస్టర్ డేటాలోకి వెళ్ళాలి. ఇప్పుడు మనం ఏవైతే ఇక్కడ చేసామో ఓకే B2లో మనం ఏవైతే చేసామో అవే ఇడికి వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. మాస్టర్ డేటా వచ్చేసిందా? రెంట్ అకౌంట్ కాస్ట్ కేటగిరీ ఏమి ఇచ్చాము మనం? 1 కదా ఇచ్చాము. ఆ 1 ఇడి వచ్చేసింది చూడండి. ఇండికేటర్స్, డిఫాల్ట్, హిస్టరీ ఇవన్నీ అవసరం లేదు. ఇట్లా అన్ని ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ అన్నిటికీ ఈ విధంగా ఎక్స్పెన్సెస్ అన్నిటికి 1 ఇవ్వాలా, ఇన్కమ్స్ అన్నిటికీ 11 ఇవ్వాలా. చూడండి, కాస్ట్ ఎలిమెంట్ హ్యాస్ బిన్ క్రియేటెడ్. ఈ ఎఫ్ఐ ఇది ఎఫ్ఐ. ఆ ఎఫ్ఐని మనం సిఓకి క్రియేట్ చేసాం. అది మళ్ళీ శాలరీ మళ్ళీ అక్కడ కూడా ట్రాన్సాక్షన్ చేయాలనా కంట్రోలింగ్ లో ఎక్స్పెన్సెస్? ఫస్ట్ ఇప్పుడు సెటప్ చేసుకుంటున్నామని. సెటప్ చేసుకొని మళ్ళీ ఎంట్రీస్ పాస్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. మనం ఏం చేస్తున్నామంటే ఎఫ్ఐ టు సిఓకి క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాం. మళ్ళీ కొత్తగా క్రియేట్ చేయకుండా కాస్ట్ ఎలిమెంట్స్ కొత్త కూడా క్రియేట్ చేసుకోవచ్చా? చెయ్యరు, లింక్ చేస్తారు కదా. కొత్త ఏం చేయరు, లింక్ చేయాలా. లింక్ చేయాలి దీనికి. ఎఫ్ఐ టు సిఓకి లింక్ చేయాలి. అందుకోసం చేసే ప్రయత్నం ఇది. నువ్వు ఎన్ని చేస్తావో అన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్గా మనం చేసేస్తాం. ఎక్స్పెన్సెస్ అన్నీ అయిపోయినాయి కదా. ఇన్కమ్స్లోకి వెళ్దాం. దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇది సెటప్, ఇది మనం యాక్టివ్లోకి రావాలి. ఇక్కడ మాస్టర్ డేటా. ఇప్పుడు కాస్ట్ కేటగిరీ ఏముంది? రెవెన్యూస్ కదా. ఇన్కమ్స్కి 11 తీసుకోవాలి. సేవ్. ఓకే, ఈ విధంగా FS00లో మనం చేసిన ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిని కాస్ట్ ఎలిమెంట్స్గా ఎఫ్ఐ టు సిఓకి మనం లింక్ చేసి క్రియేషన్ చేసుకున్నాం. ఇప్పుడు మనం క్రియేషన్ చేసేంటి మనం చూసుకోవాలంటే బ్యాచ్ ఇన్పుట్ సెషన్ ఓకే B3 ఏమేమి కన్వర్ట్ అయ్యాయి అనేది తెలుస్తుంది. /n ఓకే B3 ఎగ్జిక్యూట్. చూడండి, మనం ఏమేమి ఎఫ్ఐ టు సిఓ కన్వర్ట్ చేసామో అవన్నీ ఇక్కడ షో చేస్తాయి. 1 అంటే ఎక్స్పెన్సెస్, 11 అంటే ఇన్కమ్స్. జస్ట్ ఇన్పుట్ సెషన్స్. నెక్స్ట్ ఎగ్జిక్యూట్ బ్యాచ్ ఇన్పుట్ సెషన్ SM35 /n SM35. ఇప్పుడు మనం కన్వర్ట్ చేసింది ఏదైతే ఉంటుందో అది ఇప్పుడు షో చేస్తుంది. చూడండి, ఇదే కదా 18వ తారీఖున ఈరోజు చేసాము 11. చూడండి, దీన్ని సెలెక్షన్ చేసుకొని ప్రాసెస్ చేయాలి. ట్రాన్స్ఫర్ చేస్తాం. ప్రాసెస్ చేసి బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్. చూడండి, ఇక్కడ 1 సెషన్ ట్రాన్స్ఫర్ టు బ్యాక్గ్రౌండ్ ప్రాసెసింగ్. ఏంటంటే బ్యాక్ ఎండ్లో మనము ఏవైతే ఎఫ్ఐ టు సిఓకి ప్రాసెస్ చేసుకున్నామో లింక్ చేసుకున్నామో దాన్ని ఇక్కడ బ్యాచ్ ఇన్పుట్ సెషన్లో ఆ సెషన్ని ట్రాన్స్ఫర్ చేసుకున్నాం బ్యాక్గ్రౌండ్లో బ్యాక్ ఎండ్లో ఎఫ్ఐ టు సిఓ. తర్వాత కాస్ట్ ఎలిమెంట్ రిపోర్ట్ KA23 /n KA23. జస్ట్ ఇది కూడా మనం ఏం చేసామనేది టోటల్గా డిస్ప్లే చేస్తుంది. జస్ట్ కాస్ట్ ఎలిమెంట్ అన్ని సెలెక్ట్ చేసుకోండి, ఎగ్జిక్యూట్ చేయండి. చూడండి,
మనం ఏమైతే కన్వర్ట్ చేసామో అవన్నీ జస్ట్ ఇక్కడ షో చేస్తుంది. మన కంట్రోలింగ్ ఏరియా, ఫైనాన్షియల్ ఇయర్, కాస్ట్ ఎలిమెంట్స్ అన్ని షో చేస్తుంది. సో ఈ విధంగా మనము టుడే క్లాస్లో కంట్రోలింగ్ ఏరియా క్రియేషన్ చేసాం, కాస్ట్ ఎలిమెంట్స్ని క్రియేషన్ చేసాం. సో టుమారో కాస్ట్ సెంటర్స్ని క్రియేషన్ చేసి పోస్టింగ్ ఎలా చేయాలనేది టుమారో క్లాస్లో మనం డిస్కషన్ చేస్తాం, కాస్ట్ సెంటర్స్ సంబంధించి. ఓకే, సో ఈ విధంగా మనం చేయాల్సి వస్తుంది. ఓకేనా? ఇది కాన్ఫిగరేషన్ చేయమంటారా సార్?